యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హర్ష సాయి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు నార్సింగి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు చేయడంతో గత నెల 24 నుంచి హర్ష సాయి కోసం పోలీసులు వెతుకుతున్నారు. హర్ష సాయికి సంబంధించి ప్రతి అంశాన్ని పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. హర్ష సాయి ఇటీవలి కాలంలో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరిని కలిశారు, కేసు నమోదు తర్వాత హర్ష సాయి ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని సంప్రదించారన్న విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆయనపై 328, 376 2N అలాగే 354 BC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా అందుబాటులో లేకుండా పోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలైతే చేపట్టారు. మరోవైపు యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇంతకు హర్ష సాయి ఎక్కడా? ఆయన లొంగిపోతాడా? ఇంకా దేశంలోనే ఉన్నాడా లేక విదేశాలకు పారిపోయాడా? ఆయన ఎక్కడున్నారు? ఈ కేసులో పురోగతి ఏంటి అన్న అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అలాగే హర్ష సాయి స్పందన ఏంటి? తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడం ఎందుకు? హర్ష సాయికి వత్తాసు పలికిన కొందరు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు గాయమైనట్లు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక విదేశాలకు పారిపోయినా సరే హర్ష సాయిని అరెస్టు తప్పదన్న బాధితురాలి న్యాయవాది నాగూర్బాబు చెబుతున్నారు. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. హర్ష సాయి జాడకు సంబంధించి ఒక ట్విస్ట్ అయితే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే హర్ష సాయిపై సెక్షన్ 376 తో పాటు 354, 328 కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. లైంగిక ఆరోపణలకు సంబంధించిన విషయంలో ఒక మహిళా బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో పోలీసులు హర్ష సాయిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తెలిసిన వెంటనే హర్ష సాయి అప్పటి నుంచి కూడా పూర్తిగా తన ఫోన్ తో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయడం జరిగింది. ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలుగా హర్ష సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా హర్ష సాయి మాత్రం ఇప్పటివరకైతే అందుబాటులో రాలేదు. అతను విదేశాలకు పారిపోయి ఉంటాడంటే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే హర్ష సాయి విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు సైతము పోలీసులు నార్సింగ్ పోలీసులు జారీ చేసినప్పటికీ ముందస్తుగానే కేసు నమోదైన వెంటనే హర్ష సాయి విదేశాలకు పారిపోయేదంటూ కూడా ఇప్పటికే బాధితులతో న్యాయవాది నాగూర్బాబు కూడా నిన్న మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద హర్ష సాయి ఎక్కడ ఉన్నాడు, ఏంటి, ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు, ఒకవేళ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడంటే వాదన కూడా బలంగా సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే హర్ష సాయి మాత్రం ఇప్పటివరకు అయితే అందుబాటులో రాలేదు. కేవలం తన తరపు న్యాయవాదులు మాత్రమే స్పందిస్తున్నారు. కానీ మాత్రం హర్ష సాయి మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో తన పేజ్ ద్వారా దాదాపు 6.5 మిలియన్స్ వ్యూస్ ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్నటువంటి తన సోషల్ మీడియాలో కూడా ఇప్పటివరకైతే హర్ష సాయి ఎలాంటి పోస్ట్ కూడా పెట్టడం లేదు. దీనికి సంబంధించిన దానిపై కూడా ఒక వైరల్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సునీల్, మనం చూడొచ్చు అంటే హర్ష సాయి మీద కేసు నమోదై కూడా చాలా రోజులు అవుతోంది. ఇంతకాలం ఎందుకు పోలీసులు హర్ష సాయిని పట్టుకోలేకపోయారు? దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? హర్ష సాయి ఎక్కడ ఉన్నాడనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కానీ అతను ఎక్కడ కూడా అందుబాటులో లేకపోవడం, అతని మొబైల్స్ మొత్తం కూడా స్విచ్ ఆఫ్ కావడం, అదేవిధంగా అతను ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నాడు, గత కొంతకాలంగా ఎవరెవరు ఫాలో అవుతున్నారు, వీటన్నిటి అంశాలపై కూడా అటు పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు చేసినప్పుడు కూడా హర్ష సాయి తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేదని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అతనికి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. కానీ హర్ష సాయి మీద కేసు పెట్టినటువంటి బాధితులతో న్యాయవాది మాత్రం ఒకటే చెప్తున్నాడు, అతను విదేశాలకు పారిపోయాడు, ఇక్కడ లేడు అనే వాదన అతను బలంగా వినిపిస్తున్నాడు. ఎందుకు విదేశాలకు పారిపోయాడు, తప్పు చేయనప్పుడు ఎందుకు విదేశాలకు పారిపోయాడు, ఎందుకు తలదాచుకుంటున్నాడు, ఒకవేళ తప్పు చేయనప్పుడు వచ్చి మాట్లాడి సార్ట్ చేయాలి, పోలీసులకు అందుబాటులో రావాలి. కానీ హర్ష సాయి తప్పించుకొని తిరగడం పట్ల అతను తప్పు బయటపడుతుంది. కావాలనే కొంతమంది ట్రోలర్స్ తో, కొంతమందికి డబ్బులు ఇచ్చి ట్రేడ్ ఆర్టిస్టులతో తను డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కూడా మరోవైపు ఛానల్స్ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదిక ద్వారా మాత్రమే ప్రచారాలు కొనసాగిస్తున్నాడు. విచ్చలవిడిగా డబ్బులు పెడుతున్నాడు. వారితో డబ్బులు కొనిచ్చి, అంటే వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇచ్చి కూడా వారికి అనుకూలంగా మాట్లాడే తీరు హర్ష సాయి చేస్తున్నట్టు కూడా నిన్న బాధితులతో న్యాయవాది నాగూర్బాబు మీడియాతో మాట్లాడారు. మరి చూడాలి, ఇప్పటికే హర్ష సాయికి లుకౌట్ నోటీసులు జారీ పోలీసులు అతని కాల్ డేటా, అతని ఇన్స్టా, వారి ఫాలోవర్స్ వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఆధారాలు అయితే సేకరించారు. వారికి సంబంధించిన దాంట్లో విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.